వాస్తవం లేదు. వాళ్ళ పత్రికలు రాస్తున్నాయి కదా, వాస్తవాలు రాస్తున్నాయి. నేను చెప్తున్నా కదా, ఆదోని కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెట్టాలా, 71 కోట్లు ఖర్చు పెడితే ఎలా కాలేజ్ సాధ్యమవుతుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పమని 76 కోట్లు మాత్రమే మార్కాపురం కాలేజీలో ఖర్చు పెట్టి ఎలా పూర్తి అవుతుంది? పాడేరుకు 79 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మిగిలిన 430 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? పనులు జరగాలంటే సాధ్యమవుతుందా? ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని మెప్పించి ఎవరు పాఠాలు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్తారా? వాళ్ళ పార్టీలో ఇతర ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తారా? మాజీ మంత్రులందరూ ఎవరు చెప్తారు? మెప్పించడానికి కొన్ని ఉన్నాయి కదా, విధి విధానాలు ఉన్నాయి కదా. ఎన్ఎంసీ ఉన్నదందుకే, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉన్నదందుకు దానికి నామ్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం పోవాల్సింది తప్పిస్తే ఊరికి కేంద్రం ఉన్నారు కాబట్టి భవనాలు లేకుండా మెడికల్ కాలేజ్ చెట్టు కింద పెట్టమంటే ఎలా సాధ్యమవుతుంది? మాట్లాడటానికి ఏదైనా తెలిసి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా లేదా? ఒకసారి వాళ్ళు సమీక్షించుకోవాలా. వీళ్ళు ఎందుకంటే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటే ఇవాళ రాష్ట్రంలో వాళ్ళ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అవినీతి బయటకు వస్తుంది, వాళ్ళ అవకతవకలు బయటకు వస్తున్నాయి, తప్పులు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో మన వరద దీంట్లో వాళ్ళు చేసిన తప్పులు కూడా బయటకు వచ్చాయి. ఈ హీరోయిన్ విషయంలో ఏం చేశారు, ఎవరో బాంబే వాళ్ళ విషయంలో దేన్ని కవరప్ చేసుకోవడం కోసం చేశారు, ఇవన్నీ బయటకు వస్తుంటే వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇటువంటి అపవాదం బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అందుకే బహిరంగ సవాలు ఇస్తున్నాను ఇవాళ. మీరు దమ్ము ఉంటే మీ మీద చర్చకు రండి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా. ఊరికి అబద్ధాలు చెప్తే ఆ మీడియా దాన్ని పట్టుకొని అడగడం ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మి మీడియా మమ్మల్ని ప్రశ్నిస్తుందంటే ఆశ్చర్యం ఉంది. అంటే మీడియా కనుక వాస్తవాలు తెలియాలా, వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది, చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. అయితే నేను ఒకటి అడుగుతున్నా, మీరు 8,540 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే ఇవాళ దాకా 1,400 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు పోయి జూలై 23లోనే కాంట్రాక్టర్లు మేము పని చేయలేమని, మీరు బకాయిలు ఉన్నాయని వెనక్కి వెళ్ళిపోయారు. వాస్తవమా కాదా? కాంట్రాక్టర్లంతా చాప చుట్టేసిన విషయం వాస్తవమా కాదా? మీరు వాళ్ళు బకాయిలు చెల్లించాల్సిన విషయం వాస్తవమా కాదా? దాని కారణంగానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన విషయం వాస్తవమా కాదా? ఆ మౌలిక సదుపాయాల కల్పన లేకుండా, బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల ఎన్ఎంసీ జూలై 24న వచ్చి అనుమతి నిరాకరించిన విషయం వాస్తవమా కాదా? ఇవి సమాధానం చెప్పమని. నేను అబద్ధాలు చెప్పి ఊరికే ట్విట్టర్లో చెప్తే ఎట్లా? ట్విట్టర్లో చెప్పుకుంటే ఊరికే అబద్ధాలు పత్రిక ఉంది కదా అని చెప్పేసి ఆ రోత రాత్రులు వడ్డీ వారించి మంచిది కాదు. ఎందుకంటే ఇట్లాంటి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వివరించాలా, తప్పుంటే ఎత్తి చూపాలి. కానీ మరి అసలు ఏమీ లేని చోట అవాస్తవాల్ని ఈ రకంగా చిత్రీకరించి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం మంచిది. మంత్రి గారు ఇంకోటి అంటే మన 115